నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములు దక్కకుండా దొంగచాటున 22A చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములు దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూతోపిడీకి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వెంటనే ఈ చట్టం తీసుకురావడం వెనుకున్న మంత్రులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లకు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మెమోరాండం సమర్పించడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగచాటున 22A కింద ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టం కేవలం పేదల భూములను లాక్కొని ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి వాటిని పెద్దల కబ్జాలోకి తీసుకొని వేల కోట్ల రూపాయలను సంపాదించాలనేటువంటి ఒక దురాలోచనతోని 22A చట్టం తీసుకురావడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ధరణి పేరు మీద ఉన్న భూములన్నీ కూడా ఖాళీ చేస్తే ఇప్పుడు కనీసం మిగిలి ఉన్నటువంటి ఆ భూములను కూడా ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు మన శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ అవినీతి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక ఉద్యమంలా తయారు చేస్తా ఉన్నాడు. నిన్న చెప్పిండు ఈ రోజు రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఎటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు, ఈ ఆలోచనను మీరు విరమించుకోవాలి, ఏదన్నా మీ దగ్గర రుజువు ఉంటే చూపించండి, నేను రాజీనామా చేస్తానని చెప్పిండు. మహేష్ అన్న అసెంబ్లీ సాక్షిగా 2 గంటల పాటు అక్కడ వెయిట్ చేశాడు. 12 నుంచి 2 గంటల వరకు కూర్చేసి కూర్చుండబెడితే ఆధారాలు చూపిస్తా రా నీకు దమ్ముంటే అని చెప్తే పారిపోయి దొంగలాగా ఇలా దాక్కున్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నా మీద అనవసరంగా ఈ రోజు అబండాలు వేస్తున్నాడు మహేష్ రెడ్డి అని చెప్పి ఆరోపణ చేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా